రోలు చుట్టూరా ఒక కొసను కట్టి మరో కొసను కృష్ణుడి నడుము చుట్టూరా చుట్టింది. గట్టిగా లాగింది. కాని తాడు చివర్లో 2 వేళ్లంత కొలత తగ్గింది. అది చూసిన యశోదమ్మ ముఖంలో చిరునవ్వు వచ్చింది. అప్పుడు దానికి మరొక తాడుని జత చేసి కడితే అయినా సరిపోలేదు. మళ్ళీ 2 వేళ్ల కొలత తగ్గింది. పొరుగింటి వాళ్ళు నవ్వులు విని ఇంకొన్ని తాళ్లు తెచ్చారు. యశోదమ్మ మళ్ళీ కొత్త తాడుతో ముడి వేస్తూనే ఉంది. అయినా అదే 2 వేళ్లంత కొలత మిగులుతూనే వచ్చింది. యశోదమ్మ చెమటలు తుడుచుకుంటూ ఇంకాస్త తాడుని కలిపింది. కృష్ణుడి కళ్ళు ప్రేమతో నిండిపోయి మనసులో అయ్యో అమ్మ చాలా కష్టపడుతుంది, ఇక లొంగిపోదాన్లే అని నిర్ణయించుకున్నాడు. ఈసారి యశోదమ్మ ప్రయత్నించగా తాడు అంచులు కలిసి ముడిపడింది. అలా దామోదరుడయ్యాడు. అయితే ఈ 2 వేళ్ల కొలత మాత్రమే ఎందుకు అనే డౌట్ తో భాగవతం ఎక్స్ప్లెనేషన్స్ రెఫర్ చేస్తే 1 వేలు కొలత మానవ ప్రయత్నం. మనం మన వంతు కృషి చెయ్యాలి. సమయం, శ్రమ, నిలకడమైన సంకల్పం ఇవన్నీ ఆ ప్రయత్నంలో భాగం. ఇక 2వ వేలు భగవంతుని కృప. మనం వినయంగా మన వంతు ప్రయత్నం చేసిన తరువాత భగవంతుడు ఆ లోటును తీరుస్తాడు. మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది మన మీదే ఆధారపడుతుందనుకుంటే తాడు ఎప్పటికీ సరిపోదు. అంటే పని ఎప్పటికీ పూర్తి కాదు. అలాగని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే అప్పుడు కూడా పని పూర్తవ్వదు. ఆ తాడులాగే మన జీవితంలో కూడా ఏదో మిగిలిపోయింది అనిపించడానికి కారణం ప్రయత్నంలో ఉండే లోపం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ ఎఫర్ట్ ఉండాలి.